హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగ్యస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు మన స్పెషల్ పీనట్ చిక్కీ. ఈ పీనట్ చిక్కీ ప్రిపేర్ చేయడానికి పాకం చాలా ఇంపార్టెంట్. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు పాకాన్ని పట్టినట్లయితే మీకు పీనట్ చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ చిక్కీలు బెల్లంతో ప్రిపేర్ చేయడం వల్ల ఐరన్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పీనట్ చిక్కీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు, యాలకుల పొడి, బెల్లం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. దానిలో 2 కప్పుల వేరుశనగ గుళ్ళు వేసుకోండి. ఇవి అప్రాక్సిమేట్గా 1/2 kg ఉంటాయి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలను కలుపుతూ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీలకు ఉన్న పైపొట్టు తీసేసి పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద దలసరిగా ఉండే కడాయిని పెట్టుకుని దానిలో 1 కప్పు ముక్కలుగా కొట్టిన బెల్లాన్ని వేసుకోండి. బెల్లం అప్రాక్సిమేట్గా 250 grams ఉంటుంది. 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. మనం పల్లీలను ఏ క్వాంటిటీలో తీసుకుంటామో దానిలో 1/2 క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను 500 grams పల్లీలను, దానిలో సగం 250 grams బెల్లం తీసుకున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి. ఇలా కరిగిన బెల్లాన్ని టీ ఫిల్టర్తో వడపోసుకోండి. ఇలా వడపోయడం వల్ల బెల్లంలో ఉండే రాళ్ళు నలకలు వచ్చేస్తాయి. కడాయిని ఒకసారి క్లీన్ చేసుకుని వడపోసిన పాకాన్ని పోసుకోండి. పాకాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. మనం పాకాన్ని ముదురు పాకం పట్టాలి. పాకం లేతగా ఉంటే చిక్కీలు సాగుతూ ఉంటాయి. పాకం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. పాకాన్ని చెక్ చేయడానికి ఒక ప్లేట్లో నీళ్లు తీసుకుని కొద్దిగా పాకాన్ని దానిలో వేసి వేళ్లతో ఇలా దగ్గరగా ఉండలాగా చేసుకుని ప్లేట్లోకి కొట్టినట్లయితే టంగన సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చిందంటే మనకు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లే. ఇలా పాకం వచ్చిన తర్వాత పొట్టు తీసిన పల్లీలను వేసి పాకం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసి ఒక గిన్నెకు నెయ్యి రాసి దాంతో నొక్కుతూ అచ్చులాగా అరేంజ్ చేసుకోండి. ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన ఉంచండి. చాకుకు నెయ్యి అప్లై చేసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి బోర్లించి పైన ట్యాప్ చేసినట్లయితే ఇవన్నీ ప్లేట్ నుండి సెపరేట్ అయిపోతాయి. అంతే అండి, చాలా ఈజీగా పల్లీ చిక్కీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.